నువ్వు చేసే నిర్వాకమేంటో నిన్న రాత్రి బాగా అర్థమైంది కదా. నీ వైద్యం ఎవరికి ఉపయోగపడుతుందో తెలీదు కాని దానివల్ల వచ్చే ప్రమాదాలు తలుచుకుంటే మాత్రం ఒళ్ళు జల్దరిస్తోంది. అవును పెద్దమ్మా, రాత్రి అభి వల్ల జరిగిన రాద్ధాంతం అంత ఇంత కాదు కదా. అందరిలోనూ ఈ వింత ప్రవర్తన రావటానికి కారణం తెలిసిందని సంతోషపడినా ఈవిడగారి వల్ల ఇంకెన్ని ప్రమాదాలు సంభవిస్తాయో అని భయంగా ఉంది. అమ్మా, ఎందుకమ్మా అభిని నిన్న మాట్లాడుతున్నారు? నిన్న జరిగిన దాంట్లో అభి తప్పు ఏం లేదని చెప్పాను కదా. మీరూరుకోండి. అసలు మీ మామ కోడళ్ళిద్దరూ కలిసి రోజు రోజుకి మాకిబ్బందులు ఎలా తీసుకురావాలా అని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. రాత్రి జరిగింది మామూలు విషయమా? అసలు నిన్న మందు తీసుకెళ్లిన అమ్మాయి ఇంట్లో ఏమై ఉంటుందో అని నాకు కంగారు పుడుతోంది. ఈ అభి వల్ల మనకి మంచి జరక్కపోగా ఇంటి మీద రాళ్లు పడే పరిస్థితి తీసుకొస్తుందని భయంగా ఉంది. చూడభి, నువ్వు వెంటనే ఉన్న పళ్ళంగా ఈ నాటు వైద్యం ఆపేయాలి. ఇప్పటికిప్పుడే దీన్ని మూసేయాలి. అత్తయ్య, మీరు కోరుకున్నట్టు ఏమీ జరగదు, నన్ను నమ్మండి. ఉన్న జబ్బుకి మందిస్తే లేని జబ్బు అంటుకున్నట్టు నువ్విచ్చిన మందు ఉన్న రోగాన్ని నయం చేస్తుందో లేదో తెలీదు గాని ఇదిగో ఇలా లేని రోగాల్ని మనుషులకి తీసుకొస్తుంది అభి. బాగా చెప్పావదినా. ఈ అభి చేసే పనులకి తల తిరిగి బొప్పి కడుతుంది. ఐరేంద్రి, నువ్వు చెప్పింది లలిత గురించేనా? అదే మొన్న ఆ మధ్య మేకప్ వేస్తానని పెద్ద వ్యాపారం చేస్తానని చెప్పి ఇంటి మీదికి మనుషుల్ని గొడవకు తీసుకొచ్చింది కదా, అదేనా నువ్వు చెప్పేది? మధ్యలో ఆ విషయం తెస్తారెందుకు? నువ్వొకరి వైపు వేలెత్తి చూపించేటప్పుడు నీ వైపు ఎంతమంది వేలెత్తి చూపించారో కూడా గుర్తు చేసుకోవాలి కదా. అభి అభిమానాలు పంచేదే కాని అపకారాలు చేసేది కాదు. ఆప్యాయతలు చూపించేదే కాని అపకీర్తి తెచ్చేది కాదు. వెనకేసుకొచ్చింది ఇక చాలేండి. అదేమో ఏదో మందు సిద్ధం చేస్తూనే ఉంటుంది. మీరేమో దాన్ని తీసుకొచ్చి మేం తినే వాట్లో తాగే వాట్లో కలపండి. పొరపాట్లనేవి జరుగుతూనే ఉంటాయి వేదవతి. కాని ఆ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. రాత్రి మళ్ళీ అభి మీకు విరుగుడు మందు ఇచ్చింది కదా, ఆ విరుగుడు మందు కూడా మీకు బాగానే పనిచేసింది కదా. అవునత్తయ్యా, ఏదో పొరపాటు జరిగిపోయింది. అంతలోనే అది సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జరిగింది. అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు. అభి ఇచ్చిన మందులు బాగానే పనిచేస్తున్నట్టే కదా. చూసావారా రాహుల్, ఈ అభి చేస్తున్న నిర్వాకాలకి వత్తాస్ పలుకుతూ ఉన్నారందరూ. నువ్వైనా అభికి కాస్త బుద్ధి వచ్చేలా చేసి ఈ నాటు వైద్యం మానిపించు. ఎందుకమ్మా? అభి ఇచ్చిన మందు బాగానే పనిచేస్తున్నప్పుడు, తన వైద్యంలో ఏ లోపం లేనప్పుడు, తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అదడ్డుకునే అవసరం మనకు లేదు. చూడమ్మా, తనిచ్చిన మందులు దేనికి ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తున్నాయని అర్థమైంది. అలాంటప్పుడు ఆపాలి, మూసేయాలని ఎలా చెప్పమంటావు? సొంతగా తనకు తెలిసిన విద్యతో ఏదో పని మొదలుపెట్టింది. దాన్ని ఎందుకు ఆపమంటున్నావు? ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కారు. సరిగ్గా చూసుకుంటే చాలాసార్లు వాళ్ళు చేసే పనుల వల్ల కాపరాలు నిలబడతాయి. బయట కనపడే కొన్ని కాపురాలు కూలే పనులను చూసి అంతా అలాగే ఉంటుందని భ్రాంతి చెందితే అది మన తప్పే అవుతుంది. తనేదో చెయ్యాలనుకుంటుంది, చేయనివ్వండి. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. నాకు తెలుసు రాహుల్ బాబు, మీరు ఆడవాళ్ళకిచ్చే గౌరవ మర్యాదలు, ఈరోజు మీ మాటలు నాకు సరికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి.